ఒకప్పుడు తెలంగాణ రాజకీయాల్లో చక్రం తిప్పిన నాయకురాలు ఒక్కసారిగా ఢిల్లీ లిక్కర్ స్కామ్ సుడిగుండంలో చిక్కుకున్నారు. 100 కోట్ల ముడుపులు ఉన్నాయా? 5 నెలల తీహార్ జైలు జీవితం, ఈడీ, సిబిఐ ఉచ్చు. అసలు కల్వకుంట్ల కవిత మీద నమోదైన కేసులెన్ని? అఫిడవిట్లో ఆమె చూపించిన ఆస్తులు ఎన్ని? ఈడీ చెప్తున్న లెక్కలేంటి? అంతేకాదు, ఒక పొలిటీషియన్ చిట్టా మొత్తం బయటికి తీయడం ఎలా? వాళ్ళ మీద ఉన్న కేసులు, ఆస్తులు, అప్పులు మీ ఇంట్లో కూర్చునే లీగల్ గా ఎలా తెలుసుకోవచ్చు అనేది చెప్తాను. ఈ వీడియోలో కేవలం కవిత గారి డీటెయిల్స్ మాత్రమే కాదు, మీరు కూడా ఒక లీగల్ డిటెక్టివ్ గా ఎలా మారాలో స్టెప్ బై స్టెప్ గైడ్ అయితే ఇవ్వబోతున్నాను. వెల్కమ్ టు ద రియాలిటీ చెక్. లెట్స్ బిగిన్ ఫ్రెండ్స్. మొదట మనం 2024-25లో దేశాన్ని కుదిపేసిన అతిపెద్ద కేసు గురించి మాట్లాడుకుందాం. అదే ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ కేసు. మార్చి 15, 2024 మధ్యాహ్నం హైదరాబాద్ లోని కవిత గారి ఇంటికి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఈడీ అధికారులు వచ్చారు. గంటల తరబడి సోదాలు, చివరికి సాయంత్రం 5:20కి అరెస్టు. అక్కడి నుండి నేరుగా ఢిల్లీ. ఎందుకు? అభియోగం ఒకటే, సౌత్ గ్రూప్ అంటే ఈడీ ప్రకారం ఢిల్లీ లిక్కర్ పాలసీని తమకు అనుకూలంగా మార్చుకోవడానికి ఆమ్ ఆద్మీ పార్టీకి దాదాపు 100 కోట్ల రూపాయలు లంచం ఇచ్చారని ఆరోపణ. ఇందులో కవిత గారు కీ రోల్ ప్లే చేశారని ఈడీ వాదన. కేవలం ఈడీ మాత్రమే కాదు, తీహార్ జైలులో ఉండగానే సిబిఐ కూడా ఆమెను అరెస్ట్ చేసింది. సెక్షన్ 120B, సెక్షన్ 477A అకౌంట్స్ మ్యానిపులేషన్ కింద కేసులు నమోదయ్యాయి. దాదాపు 5 నెలల పాటు జైలు జీవితం గడిపారు. బెయిల్ కోసం ట్రయల్ కోర్టు నుండి హైకోర్టు దాకా వెళ్లినా కూడా ఫలితమైతే దక్కలేదు. కానీ ఆగస్టు 27, 2024 సుప్రీంకోర్టు నుండి బిగ్ రిలీఫ్ వచ్చింది. జస్టిస్ బిఆర్ గవాయ్ నేతృత్వంలోని బెంచ్ ఆమెకు బెయిల్ మంజూరు చేసింది. కోర్టు ఏమనిందంటే, ఇన్వెస్టిగేషన్ పూర్తయింది, ఛార్జ్ షీట్ ఫైల్ అయింది, ఇకపై జైలులో ఉంచడం అనవసరం అని. కానీ కండిషన్ సప్లై, 10 లక్షల బాండ్, పాస్పోర్ట్ సరెండర్. ఇవే కాకుండా 2022 ఎలక్షన్ అఫిడవిట్ ప్రకారం ఆమెపై మరో 2 చిన్న కేసులున్నాయి. అవి ఐపీసీ సెక్షన్ 184, 341, 353 కింద నమోదైనవి. ఇవి తెలంగాణ ఉద్యమ సమయంలో ధర్నాలు, రాస్తారోకోలకు సంబంధించినవి తప్ప అవినీతి కేసులు కాదు. సో మేజర్ గా ఇప్పుడున్నది ఆ ఒక్క లిక్కర్ స్కామ్ కేసు మాత్రమే. ఇప్పుడు అసలు విషయానికి వద్దాం. లీగల్ గా కవిత గారి ఆస్తులు ఎంత? గవర్నమెంట్ రికార్డ్స్ ఏం చెప్తున్నాయి? మేం సేకరించిన ఎలక్షన్ అఫిడవిట్ డేటా 2022 ఎన్నికల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రకారం చూస్తే షాకింగ్ నెంబర్స్ కనిపిస్తాయి. సో ఇప్పుడు మీరు కూడా ఏ రాజకీయ నాయకుడి లేదా సినిమా వాళ్లకు సంబంధించి లేదా ఎవరికి సంబంధించిన కేసులైనా వాళ్ళ ఆస్తులైనా లీగల్ గా ఇంట్లో కూర్చునే తెలుసుకోవచ్చు. మీ మొబైల్ ద్వారా ఎలా తెలుసుకోవాలి? ఆ నాలెడ్జ్ అనేది చాలా ఇంపార్టెంట్ అండ్ ఇది మీకు భవిష్యత్తులో చాలా బాగా ఉపయోగపడుతుంది. ఆ స్కిల్ నేర్చుకోవాలి అంటే డిస్క్రిప్షన్ లో లింక్ ఉంది, ఒకసారి చెక్ చేయండి. ఎలా ఎవరి లీగల్ లెక్కలైనా తెలుసుకోవాలి అన్నది మీకు చాలా క్లియర్ గా తెలుస్తుంది. ఇక కవిత గారి ఆస్తులు చూసుకుంటే చరాస్తులు అంటే మూవబుల్ అసెట్స్ సుమారు 28,92,00,000. ఇందులో బ్యాంక్ బ్యాలెన్స్, బాండ్స్, షేర్స్, వెహికల్స్, గోల్డ్స్ ఉంటాయి. అండ్ స్థిరాస్తులు అంటే ఇమ్మూవబుల్ అసెట్స్ అంటే భూములు, బిల్డింగ్స్ కలిపి సుమారు 10,87,00,000. సో మొత్తం ఆస్తులు దాదాపు 39,79,00,000. కానీ ఆగండి, ఇక్కడే ఒక ట్విస్ట్ ఉంది. ఆస్తులతో పాటు అప్పులు అంటే లయబిలిటీస్ కూడా భారీగానే ఉన్నాయి. మొత్తం అప్పులు సుమారు 21,62,00,000. సో నెట్వర్త్ చూస్తే ఆస్తులు మైనస్ అప్పులు దాదాపు 18 కోట్లు అఫిడవిట్ ప్రకారం. కానీ ఈడీ ఆరోపణలు వేరు. 100 కోట్ల కిక్ బ్యాక్స్ అంటే చేతులు మారాయి అన్నది ఈడీ వాదన. కానీ ఇవి అఫిడవిట్ లో ఉండవు కదా, ఇవి కోర్టులో నిరూపించబడాలి. ప్రజెంట్ లీగల్ రికార్డ్స్ ప్రకారం ఆమె ఆస్తులు 40 కోట్లకు దగ్గరలో ఉన్నాయి. ఫ్రెండ్స్, ఇప్పుడు అసలు పాయింట్ ఏంటంటే, నేను ఈ ఇన్ఫర్మేషన్ అంతా ఎక్కడి నుండి తెచ్చాను? నాకెవరు చెప్పారు? ఎవరు చెప్పలేదు. ఇదంతా కూడా పబ్లిక్ డొమైన్ లో ఉంది. మీరు కూడా మీ నియోజకవర్గ ఎమ్మెల్యే, కార్పొరేటర్ లేదా మీ బిజినెస్ పార్ట్నర్ ఎవరి చిట్టా అయినా ఇలాగే లీగల్ గా బయట పెట్టచ్చు. దీనికోసం నేను ఒక పవర్ఫుల్ డిజిటల్ కోర్స్ మీకు ఇస్తున్నాను. దీనికి మనం పెట్టే పేరు సిటిజన్ స్పై నో యువర్ లీడర్. చూసారా, కవిత గారి కేసు వివరాలు తెలుసుకోవడానికి మనం ఏ రా ఏజెంట్ అవ్వాల్సిన పని లేదు. జస్ట్ సరైన వెబ్సైట్స్, సరైన టూల్స్ తెలిస్తే చాలు. ఈ రోజు మనం 2 విషయాలు తెలుసుకున్నాం. కవిత గారి లీగల్ స్టేటస్, ప్రస్తుతానికి బెయిల్ పై ఉన్నారు. లిక్కర్ కేసు కోర్టు పరిధిలో ఉంది. అధికారిక ఆస్తులు దాదాపు 40 కోట్లు. అండ్ రెండవది లీగల్ అవేర్నెస్. ఎవరి జాతకాన్నైనా మనం చూడొచ్చు. సో నాలెడ్జ్ ఈజ్ పవర్. ఒక ఓటరుగా, ఒక పౌరుడిగా ఎదుటి వ్యక్తి బ్యాక్గ్రౌండ్ తెలుసుకునే హక్కు మనందరికీ కూడా ఉంటుంది. రూమర్స్ ని నమ్మకండి, రికార్డ్స్ ని నమ్మండి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఈ ఐడియా ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ఇలాంటి ఇన్ డెప్త్ అనాలిసిస్ మరే పొలిటిషియన్ మీద కావాలో కింద కామెంట్ సెక్షన్ లో చెప్పండి, లేదా
మీరే ఎవరికి తెలియకుండా ఎవరి కేసులు కానీ ఆస్తుల గురించి కానీ తెలుసుకోవాలంటే డిస్క్రిప్షన్ లో లింక్ ఉంది, ఒకసారి చెక్ చేయండి. డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.